ఈ వీడియోలో ఉన్నాయి ఇంత గాలి ముచ్చట మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. సోషల్ మీడియాలో తన రూమర్లను బట్టి ఈ వీడియో తీసుడు జరుగుతుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు మ్యాగ్జిమస్ టెక్స్మస్ ఐడియాస్. చదివేద్దామా? ఈ ముచ్చటి నూరి గమ్మతుంటుంది. నేను ఇట్లా రోజు పొద్దుగాలనే షూటింగ్ అప్డేట్స్ వీడియోస్ పెడుతున్నా కదా. అగ్ని పరీక్షకు స్టేజ్ మీదకి పోయి అన్యాయంగా రిజెక్ట్ అయిన వాళ్ళకి ఈవెన్ సెలెక్ట్ అయ్యి గ్రీన్స్ వచ్చిన తర్వాత కూడా అన్యాయంగా ఎలిమినేట్, అసలు వితౌట్ రీజన్ మీరంతా రారి ముంగటికి అవతల బర్రి అని చెప్పి పంపించారు చూసారా గాళ్ళకి. ఈ వీడియోస్, ఈ షూటింగ్ అప్డేట్స్ వీడియోస్ చూస్తే ఎట్లుంటుంది తెలుసా? ఓ కానా పొద్దుగాలు లేవగానే షూటింగ్ అప్డేట్స్ అని అర్థం. నీ ఎంకమ్మా పెద్దోనికి పెళ్లిగా కెడతాంటే చిన్నోడు పిల్లలు కూడా వేసినట్టు గాళ్ళు సెలెక్ట్ అయ్యారు, గాళ్ళకి టాస్క్లు పెట్టరు, వీళ్ళకి గట్ట నువ్వు ఒకటిది అన్న ఫీలింగ్ వస్తుంది కదా. తెలుసా? నాకు తెలుసు. ఏం చేస్తాం భయ్, ఇగో అట్నే ఉంటుంది. టైం ఆగుతుంది చెప్పు, కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, అట్లా పోతూనే ఉంటుంది కాలం. కాబట్టి అది నడుతూనే ఉంటుంది, జనాలు కూడా మర్చిపోతారు. మీకు జరిగింది 200% అది అన్యాయమే. దీనికి న్యాయం అనేది జరుగుతుందంటే ఏం పట్టించుకోరు. ఎందుకంటే మన క్రౌడ్ ఎంత కొంతమంది కాబట్టి మనం ఏం పెద్ద ఉద్యమాలు చేసేసి మొత్తం అక్కడ మినిస్టర్లను దించేసినట్టు కాక్రోచ్ జనతా పార్టీ రేంజ్లో అట్లాంటి ఏం చేయలేం. కాబట్టి వాళ్ళు కూడా అదే ధైర్యంతో కామన్ మ్యాన్ ఏం చేస్తారు, ఏం చేయరు అన్నట్టుగానే అట్లా వాళ్ళకి నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకుంటూ పోతారు. కాబట్టి టైం నీకోసం నా కోసం ఆగదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. జస్ట్ ఇది ఒక పీడగల లెక్క, పాసింగ్ క్లౌడ్ లెక్క భావించి వదిలేసి మన పని మనం చూసుకోవాలి. చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, అన్న అసలు మా గురించి ఎవరు మాట్లాడతలేరు అని పెడుతున్నారు. అందుకే చెప్తున్నా, ఏది ఆగదు తమ్ముడు, ఏది ఆగ చెల్లె, నడుతూనే ఉంటుంది, నడిపిస్తూనే ఉండాలి. ఇక్కడ అంతే ఉంటాయి, ఇక్కడ రకరకాలు ఉంటాయి. రైట్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న ముచ్చట. నిన్న నైట్ ఒక వీడియో పెట్టిన, ప్రోమోకి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో అనాలిసిస్ చేసి ఒక వీడియో పెట్టిన. ఖతర్నాక్ ఉంటుంది, చూసే ప్రయత్నం చేయండి. దానికంటే ముందు 4th డే షూట్ అప్డేట్స్కి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది. 8 మందికి అన్యాయం అని చెప్పి thumbnail తోటి ఉంటుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడురి. అట్నే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వీలైతే హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఏరి, మీ ఫీలింగ్ ఏంది, మీ ఎక్స్ప్రెషన్ ఏందనేది కింద కామెంట్లో పెట్టారు. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. అది ముచ్చట. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టురి. సబ్స్క్రైజర్, సబ్స్క్రైబర్ అంటే వచ్చి చూసి పెట్టాడు, సబ్స్క్రైజర్ అంటే అవర్ ఫ్యామిలీ మెంబర్, జాయిన్ ఇన్ అవర్ సబ్స్క్రైజర్ ఫ్యామిలీ. ఓకే, ఈ రోజు మాట్లాడుకోబోతుంది 5వ రోజు షూటింగ్ అప్డేట్స్ గురించి. మనకు 5వ రోజు షూటింగ్ అప్డేట్సే, కానీ అక్కడ 10 ఎపిసోడ్లు అయిపోయినట్టే. నిన్ననే 3 ఎపిసోడ్లు అయిపోయినట్టే, మొన్న 2 ఎపిసోడ్లు అయిపోయినట్టే. ఈ ఆడిషన్స్కి 70 మెంబర్స్ అని పిలిచిరా. మన ప్రోమోలో చూస్తే 3-4 డ్రెస్సులు వేసి ఉన్నాయి. సో అవి ఒక 4 ఎపిసోడ్లు, అంటే టోటల్గా 9 ఎపిసోడ్లు ఇక్కడికే క్లోజ్ అయిపోతాయి. దాదాపు 10 ఎపిసోడ్లు ఖతం అయిపోయినాయి అనుకోవాలి. అంటే దన్న షూటింగ్ జరుగుతుంది. అండ్ ఈ రోజు రేపు షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. నేను నిన్న అన్నా కదా ఒక రోజు బ్రేక్ ఉంటుంది, కానీ నిన్న బ్రేక్ ఇవ్వలేదు. నిన్న కంటిన్యూగా 2 ఎపిసోడ్లు కొట్టి పడేసారు. ఇవాళ పొద్దుగా 4:30-5 దాకా జరిగింది షూటింగ్. సో ఈ రోజు బ్రేక్ ఇచ్చారు. కంటిన్యూగా నిద్ర లేకుండా ఉన్నారు కాబట్టి కంటెస్టెంట్స్ కూడా ఈరోజు బ్రేక్ ఇచ్చారు, రేపు బ్రేక్ ఇచ్చారు, ఎల్లుండి మళ్ళీ షూటింగ్ పెట్టారు. ఆ తర్వాత కూడా మళ్ళీ 1 డే గ్యాప్ ఇచ్చుకుంటూ షూటింగ్ ఏమో ఉండబోతుంది. సో మనకి ఈ ఇయర్ 22 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. అఫీషియల్గా టైం కూడా డిక్లేర్ చేసేసారు. టైమింగ్ వచ్చేసి అదే నేను నిన్న చెప్పినట్టే, ప్రతిరోజు టీవీలో 10 o'clockకి నైట్ 10ంటికి ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. శనివారం ఆదివారం 9ంటికి టెలికాస్ట్ అవుతుంది. హాట్స్టార్లో ఒక రోజు ముందే, అంటే 15th రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్కి 14వ తారీఖు రాత్రి 12ంటికే మనకి హాట్స్టార్లో ఎపిసోడ్ వచ్చేస్తుంది. సో అది మ్యాటర్. అయితే నిన్న ఏం జరిగింది, నిన్న మొన్న లెక్కనే 5 డేర్లు పెట్టారు. 5 డేర్లు చాలా డేంజరస్ డేర్లు ఉన్నాయి. అంటే డేర్లలో పార్టిసిపేట్ చేసి, టాస్కులలో పార్టిసిపేట్ చేసి, ఆ టాస్కులలో విన్ అయిన వాళ్ళనే తీసుకుంటారా అంటే ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నిన్న టాస్కులలో పార్టిసిపేట్ చేసి విన్ కానోళ్ళని తీసుకున్నారు, అసలు టాస్కులలో పార్టిసిపేట్ చేయని వాళ్ళని తీసుకున్నారు, అసలు లీస్ట్ పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళని కూడా తీసుకున్నారు. కానీ ఎవరైతే టాస్కులలో అద్భుతంగా పర్ఫామ్ చేసారో వాళ్ళని తీసుకోలేదు. ఏందన్నా అంటే గంతే, ఎగిరెగిరి దంచిన గదే కూలి, ఎగరకుండా దంచిన గదే కూలి, గంతే ఉంటుంది ఇక్కడ. ఇట్లా ఉంటుందన్నా, మంచిగా ఆడిన వాళ్ళని ముందుకు పట్టుకుపోవాలి, చెడ్డగా ఆడిన వాళ్ళని ఆపాలని అవన్నీ ఉంటాయి. వాళ్ళకి లాజిక్లు వాళ్ళకు ఉంటాయి. అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఎవరిని ఎలిమినేట్ చేయాలనేది కూడా ముందే ఆలోచించుకుని పెట్టుకుంటారు. అయితే నాకు బాగా బాధ అనిపించింది అంటే, కొంతమంది కంటెస్టెంట్స్, చాలా గట్సీ కంటెస్టెంట్స్, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, సూపర్ కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేస్తూ పోవడం ఎందుకు అంటే, బెటర్ కంటెస్టెంట్లను ఉంచుతూ వీక్ కంటెస్టెంట్లను తీస్తూ పోతే బాగుంటుంది కదా. కానీ అట్లా కాకుండా బెటర్ కంటెస్టెంట్లను తీసుకుంటూ వీక్ వాళ్ళని కూడా ఉంచుతూ కొంతమంది స్ట్రాంగ్ వాళ్ళని మాత్రం ఉంచుకుంటూ పోవడం ఎందుకో. వాళ్ళు పక్కాగా వీళ్ళు ఉండాలి, బిగ్ బాస్ హౌస్కి మేము వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు ఉండాలి అని అనుకుంటున్నారా అన్న ఫీలింగ్ వచ్చేటట్టు ఉంది. మనం ఎపిసోడ్ చూసినప్పుడు ఇంకా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు, కానీ ఈ ప్యాటర్న్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది జర అన్యాయాలు జరిగినాయి. సరే, ఏం జరిగిందో మాట్లాడుకుందాం. మొన్న ఆల్రెడీ శాలిని పటేల్ వర్సెస్ అమన్కి ఒక టాస్క్ జరిగింది. ఆ చెత్త, ఆ కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన మీట్ అవన్నీ వేసి అందులో ఉండంగా అక్కడుండి ఒక జ్యూస్ చేసుకుని తాగాలి అని ఒక టాస్క్, ఎండ్యూరెన్స్ కైండ్ ఆఫ్ టాస్క్ ఒకటి పెట్టి చూసినావా. ఆ టాస్క్లో శాలిని పటేల్ గెలిచింది, అమన్ ఓడిపోయింది. ఎందుకు అమన్ గురించి చెప్తున్నానంటే, అమన్కి అక్కడ ఒక ఛాన్స్ వచ్చింది, గుర్తుంచుకోండి. ఇక్కడ ఛాన్స్ రాని వాళ్ళు కూడా ఉన్నారంటే ఉన్నారు, చెప్తున్నా. రైట్, నెక్స్ట్ సృష్టి వ్యాకర్ని ఎక్స్కి కాల్ చేసి ఆమె టాప్ 5లోకి పోయింది. శాలిని పటేల్ ఆ ఫస్ట్ టాస్క్ ఆడి ఆమె టాప్ 15లోకి వెళ్ళిపోయింది.
నెక్స్ట్ నవరసాలు మామ అనేట ఆయన టాటూ వేసుకున్నాడు. తూ నీ బతుకు అనే టాటూ వేసుకొని టాప్ 15కి పోయాడు. నెక్స్ట్ బాగి తుల్లూరి అనేట బాయ్ కట్ చేసుకొని ఇవన్నీ టాస్క్లు ఎట్లా అంటే ఉరికిపోయి బెల్లు కొట్టి ఫస్ట్ ఎవరు కొడితే వాళ్ళకి టాస్క్ అన్నట్టుగా ఉండే. సో ఇక్కడ బాయ్ కట్ బాబ్ కట్ చేసుకొని బాగి తుల్లూరి నెక్స్ట్ లెవెల్కి పోయింది. సో అట్లా అంటే ఈ బాబ్ కట్ చేసుకోవాలి, ఇష్టం ఉన్నట్టుగా కట్ చేస్తా, నేనే ట్రిమ్ చేస్తా అని అంటే నవదీప్ అన్న ట్రిమ్ చేస్తా అంటే అమ్మాయిలందరూ భయపడరు. బాగి మాత్రం ముందుకొచ్చి డేర్ చేసింది. గ్రేట్ ఎఫర్ట్స్. నెక్స్ట్ ఫేట్ డిసైడ్ చేసే టాస్క్ అని ఒకటి పెట్టారు. ఫేట్ డిసైడ్ చేసే టాస్క్లో హేమంత్ వర్సెస్ వెంకట్ జరిగింది. అందులో హేమంత్కి టాప్ 15కి ఉండొచ్చు, హోల్డ్లో ఉండొచ్చు. ఇక్కడ కాంపిటీషన్లో అవుట్ ఆఫ్ ద రేస్ అని చెప్పి వెంకట్కి వస్తే వెంకట్ కంప్లీట్గా షో నుంచి వెళ్ళిపోయాడు. వెంకట్ ఫోటో నా దగ్గర లేదు అండ్ హేమంత్ ఫోటో కూడా నా దగ్గర లేదు. హేమంత్ ఫోటో ఎవరి దగ్గర నన్ను ఉన్నా కానీ తన ఐడియా ఏమన్నా ఉంటే కనుక నాకు షేర్ చేయండి. మనకు అట్లా ఇట్లా రోహిత్ నాయుడుది ఫోటో వచ్చింది కానీ హేమంత్ ఎవరో తెలియదు. సో హేమంత్ నెక్స్ట్ లెవెల్కి ఉంటాడా అంటే ఇతను టాప్ 15కి పోయినట్టు కాదట, ఇతను జస్ట్ నెక్స్ట్ ఉండొచ్చు, అంటే రేస్లో ఉండొచ్చు అనే దానికి అది జరిగిందట. అది మొన్న జరిగింది కదా. సో నిన్న షూట్లో ఏం జరిగిందంటే అపూర్వ వర్సెస్ రుచిత ఒక టాస్క్ జరిగింది. ఐస్ వాటర్ ఛాలెంజ్ జరిగింది. అయితే ఇది లాస్ట్ టాస్క్. సరే దీనికంటే ముందు వేరే టాస్క్లు జరిగినాయి మాట్లాడుకుందాం. సో ఒక టాస్క్ అబ్బా నాకు వింటుంటేనే పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో ఒక అమ్మాయికి క్లాప్స్ కొట్టాలని అనిపించింది. ఏంటంటే రోహిత్ వర్సెస్ జ్యోష్న అండ్ గాయత్రి వీళ్ళ ముగ్గురికి కలిపి ఒక టాస్క్ జరిగింది. ఈ టాస్క్ ఏంటంటే బట్టల క్లిప్లు ఒంటికి ఎవరు ఎక్కువ పెట్టుకుంటే, ఒంటికి డ్రెస్ కాదు, ఒంటికి ఎవరు ఎక్కువ పెట్టుకుంటే దే ఆర్ ద విన్నర్స్. ఇందులో గాయత్రి అనే అమ్మాయి జస్ట్ 4 ఏమో బట్టల క్లిప్పులు పెట్టుకొని ఒంటి మీద మంటంది, నొప్పి వస్తున్నాయి అని చెప్పి వెళ్ళిపోయిందట. కానీ ఇక్కడ జ్యోష్నారెడ్డి అనే అమ్మాయి, నేను ఇక్కడ ఫోటో వేస్తా చూడండి, జ్యోష్నారెడ్డి అనే అమ్మాయి ఇట్లాంటి బట్టల క్లిప్స్లు తీసుకొని ఒంటికి ఇట్లా పెట్టుకోవాలంట. ఇట్లా 80 పెట్టుకుందట. 80 క్లిప్స్ పెట్టుకుందట. ఒకసారి నిట్టది మంటది, నొప్పి వస్తుంది ఘోరంగా. మళ్ళీ ఇందులో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. నేను ఇప్పుడు పెట్టుకున్న క్లిప్ టైపు మస్తు నొప్పి వస్తుంది ఘోరంగా, స్కిన్ ఇట్లా ఘోరంగా అవుతుంది. ఇటువంటి బట్టల క్లిప్పులు 80 పెట్టుకుందట. మనమడుతుంది 80 పెట్టుకుందట. అయితే ఇక్కడ తను ఓడిపోయింది. ఓడిపోవడానికి కారణం ఏంటంటే తనతో పాటు పార్టిసిపేట్ చేసిన వ్యక్తి రోహిత్ నాయుడు 110 బట్టల క్లిప్పులు పెట్టుకున్నాడు పేరు మీద. వావ్, అసలు రోహిత్ సూపర్, రోహిత్ అల్టిమేట్, రోహిత్ గ్రేట్. అయితే ఇక్కడ జ్యోష్నారెడ్డికి కూడా సిమిలర్ అప్రిషియేషన్ ఇవ్వాలి. అమ్మాయి కాబట్టి, అమ్మాయి అంటే ఏముందబ్బా బిగ్ బాస్ హౌస్లో అబ్బాయిలు సేమ్ అనే ఒక బ్యాచ్ ఉంటుంది, అలాగే బుర్ర తక్కువ అని చెప్తాను నేను అంతే. ఎందుకంటే అమ్మాయిలు సెన్సిటివ్గా ఉంటారు, అది సృష్టి. అమ్మాయిలు సెన్సిటివ్గా ఉంటారు, అమ్మాయి స్కిన్ ఇంకా సెన్సిటివ్ ఉంటుంది, తను కొంచెం కష్టమవుతుంది. మళ్ళీ ఇవాళ రేపంతా సున్నితంగా పెరుగుతున్నారు. పొలం పని చేసిన ఝాన్సీ కొంచెం టఫ్గా ఉంటుంది కావచ్చు, కానీ మిగతా వాళ్ళు అంత టఫ్గా ఉంటారంటే కష్టం కదా. సో జ్యోష్నారెడ్డి 80 క్లిప్స్ పెట్టుకుందంటే గ్రేట్, ఓడిపోయింది. అయితే నెక్స్ట్ ఇంకో టాస్క్ జరిగింది. సో అంటే ఇప్పుడే పంపించలేదు. ఇక్కడ ఇవాళ ఏం జరిగిందంటే, నిన్నేం జరిగిందంటే ఇట్లా అవుట్ అయిన వాళ్ళని అవుట్ అయినట్టుగా బయటకు పంపడం కాదు, జస్ట్ అక్కడనే ఉంటారు. జ్యోష్నారెడ్డి అక్కడనే ఉంది. నెక్స్ట్ ముక్కు కొట్టించుకోవడం అనే టాస్క్ పెట్టింది. ఇది ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే అని పెడితే అందరూ వచ్చారట ముంగటికి. అబ్బాయిలు దీపక్ అదే ఎవరెవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళంతా నేనాల్తా అని వచ్చారట. సో వచ్చినాక ఈ నోస్ ఇక్కడ కాదు కొట్టించుకునేది, భిక్షు చదువుకున్నట్టు ఇక్కడ కొట్టించుకోవాలి, ఇక్కడ రౌండ్ రింగ్ ఒకటి పెట్టుకోవాలని చెప్పారట. చెప్పగానే అందరూ వెనక్కి అడిగేసారట. హేమంత్ మాత్రం ఐ యామ్ రెడీ టు పియరింగ్, ఏమంటారు పియరింగ్ అంటారు దాన్ని, ఏమంటారు పియర్సింగ్, అది చేసుకుంటానంటే మనోడికి నవదీప నుండి ఇక్కడ ఏం కాదులే, ఇక్కడనే కొట్టించుకోవడం జస్ట్ అట్లా అంటే ఎంతమంది డేర్ చేస్తారో చూద్దాం అనుకున్నా అనగానే అయ్యో పప్పులో కాలేసామే, మనం కూడా ఉంటే బాగుండని మిగతా వాళ్ళు అనుకుని ఉండొచ్చు. అయితే ఇక్కడ హేమంత్ కొట్టించుకొని ఆల్రెడీ ఒక టాస్క్ ఆడిండి హేమంత్. ఆ టాస్క్ ఆడడం వల్ల అతను లక్కు చెక్ చేసుకొని వెంకట్ తోటి పోటీ పడి వెంకట్ వెళ్ళిపోయిండు, హేమంత్ మిగిలిండు. అయితే హేమంత్ మళ్ళీ నోస్కి ముక్కు కుట్టించుకొని, ముక్కు పొడికి అదేదో పెడతారు కదా, అది పెట్టించుకొని ఉన్నాడంట. హేమంత్ టాప్ 15లోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఒక టాస్క్ పెట్టిరట, ఇది డబుల్ ధమాకా. ఒకటి ఏంటంటే కాళ్ళకి ఏదో గట్టిగా తాడేసి, లేదంటే ఏదో హ్యాండ్ కప్స్ లాంటివి, లెగ్ కప్స్ లాంటివి, లేదంటే ఏదో తాడేసి కట్టడమో చేసిరట. బ్లడ్ సర్క్యులేషన్ ఆగినంత పని అయింది అని చెప్పి ఒక కంటెస్టెంట్కి ఆల్రెడీ ఈ టాస్క్లో ఆడడానికి ఎవరెవరు వచ్చారట అంటే రుచిత వచ్చిందంట. రుచిత వర్సెస్ యాంకర్ ప్రియా జరగాలట. కానీ రుచిత ఇది చాలా అన్కంఫర్టబుల్గా ఉందండి అని ఒక మాట అన్నదట. అన్కంఫర్టబుల్గా ఉంటే పోయి కూర్చోపో, ఎందుకు వచ్చిన ఆడ శాత కాకపోతే అన్నట్టుగా మాట్లాడుతుంది కదా శ్రీముఖి, ఏదో డైలాగ్ వేసిందట హ్యూమిలేటింగ్గా అని అంటున్నారు. మనం టెలికాస్ట్లో చూడాలి, టెలికాస్ట్లో ఉంటుందో ఎడిట్ చేస్తారో చెప్పలేం. అయితే ఆ ప్లేస్లో ఝాన్సీని పిలిచి చేపిస్తే ఝాన్సీ వచ్చింది. కాళ్ళకి ఏదో గట్టిగా కట్టి, ఇద్దరికి కలిపి కడతారా ఇండివిజువల్ కడతారో తెలియదు కానీ కలిపి ఏదో కట్టి, చేతులకి కరెంట్ షాక్, మనకు పోయినసారి మనకు నాగాకి వాళ్ళకి పెట్టి చూసినా అట్లా కరెంట్ షాక్ పెట్టి వాటర్ ఏదో ట్రాన్స్ఫర్ చేయాలి, డబ్బాల నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేయాలి, అట్లాంటిది ఒక గేమ్ పెట్టిరట.
ఇందులో యాంకర్ ఝాన్సీ గెలిచింది, సింగర్ ఝాన్సీ గెలిచింది, యాంకర్ ప్రియ ఓడిపోయింది. రైట్, పక్కన పెట్టిన నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇప్పటివరకు ఛాన్స్ రాని రుచిత అండ్ అపూర్వకి ఛాన్స్ వచ్చింది. అపూర్వ ఈమెకి కలిపి గేమ్ ఏం పెట్టారంటే 3 minutes, నియర్ బై 3 minutes ఎవరైతే ఐస్ వాటర్లో ఉంటారో దే ఆర్ ద విన్నర్స్ అని అంటే అపూర్వ 3 minutes 14 seconds ఉందంట అండ్ రుచిత 3 minutes 18 seconds ఉందంట. ఇట్స్ ప్యూర్ లక్ ఈ బేస్. అంటే ఇక 3 minutesకి దగ్గరగా ఎవరు ఉంటారు అని అన్నప్పుడు ఇద్దరికి మధ్యలో 4 seconds డిఫరెన్స్ ఉంది. నియర్ బై ఉన్నది ఎవరు అంటే అపూర్వ, కాబట్టి అపూర్వ విన్నర్. అపూర్వ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టే. ఇక్కడ హైలైట్ ఏంటంటే వాళ్ళు అంటే ఆ టైమర్ అనేది చూసే వాళ్ళు ఎవరు, అక్కడ మన అందరి ముందు టైమర్ పెడతారా అంటే అక్కడ నడుస్తూ ఉంటుంది ఆ టైమర్. అంటే ఇవన్నిటి క్వశ్చన్లకు ఆన్సర్ ఏమి ఉండదు, అక్కడ టైమర్ అనేది రన్ చేసేది ఉండదు, వాళ్ళ ఇష్టం. ఈ సినారియోలో ఇట్లాంటి సినారియోలో బిగ్ బాస్ వాళ్ళ ఇష్టం ఉంటుంది. బిగ్ బాసే కావచ్చు, అగ్ని పరీక్ష కావచ్చు, ఎక్కడైనా కానీ ఎవరిని తీసుకోవాలంటే వాళ్ళని తీసుకోవచ్చు, ఎవరిని ఆపాలంటే వాళ్ళని ఆపచ్చు, వాళ్ళ ఇష్టం. క్యాలిక్యులేటివ్గా పోతారు ముంగడికి. నెక్స్ట్ టాస్క్ జోలో చిప్స్ లాంటి స్పైసీ చిప్స్ మరి వీళ్ళు తయారు చేశారు. జోలో చిప్స్ మొత్తం స్పైసీ చిప్స్, అవి తినుకుంటూ బెలూన్స్ ఊదాలి. 25 బెలూన్స్ ఎవరైతే ఫాస్ట్గా ఊదుతారో దే ఆర్ ద విన్నర్స్. ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేసింది దీపక్, లయ, సుమ అండ్ అమన్ ఆల్రెడీ ఒక టాస్క్ పార్టిసిపేట్ చేసిండు, మళ్ళీ పార్టిసిపేట్ చేసిండు. అమన్కి డబుల్ ఛాన్స్ వస్తే చూడడానికి ఎట్లా ఉంటుంది అంటే ఏదో వీళ్ళు ఫేవర్ చేస్తారా, ఫేవరెటిజం చూపిస్తారా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇందులో అమన్ గెలిచినంటే లేదు, దీపక్ చాలా బాగా పర్ఫామ్ చేసి దీపక్ 25 బెలూన్స్ ఫస్ట్ ఊదిందంట, సెకండ్ వచ్చేసి అమన్ ఊదిందంట, ఆ తర్వాత లయ, ఆ తర్వాత సుమ అండ్ లయ. ఇట్లా ఆర్డర్ ప్రకారంగా తీసుకుంటే అబ్బాయిలతో కూడా పోటీ పడి సుమ కూడా బెటర్గానే ఊదింది అని అన్నారు. సో ఓవరాల్గా అయితే ఈ ఆర్డర్లో పోయింది. మనకి ఇప్పటి వరకు రాజ్ కుమారి, మిథిలేష్, ఆర్జే చరణ్, శాలిని పటేల్, సృష్టి వ్యాకర్ని, నవరసల మామ అంటే రామకృష్ణ, భాగి తుల్లూరి, హేమంత్, అపూర్వ, రోహిత్, ఝాన్సీ, దీపక్ వీళ్ళంతా నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయిపోయారు. ఎంతమంది అయ్యారు? 11 మంది అయ్యారు. మిగతా నలుగురిని ఎవరు సెలెక్ట్ చేయాలి? నెక్స్ట్ ఏమైనా టాస్కులు పెట్టి సెలెక్ట్ చేస్తే అందం సందం, కానీ అట్లా కాదు. సడన్గా టాస్కులు బంద్, అందరినీ నిలబెట్టేసి గిల్లు మేము అనుకుంటున్నాం లోపలికి పోతారు. గిల్లు మెడలు పట్టుకొని బయటకు నూకురు, నడవరు, గెట్ అవుట్ గెట్ లాస్ట్ అని చెప్పి పంపిస్తారు. ఆ కైండ్ ఆఫ్ డ్రామానే మళ్ళీ జరిగింది. ఇక్కడ మనకి మిగిలిన వాళ్ళల్లో సుమ ఉంది, ఒక టాస్క్ ఆడింది, కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసింది. జోష్న ఒక టాస్క్ ఆడింది, బీభత్సంగా పర్ఫామ్ చేసింది. 80 బట్టల క్లిప్లు ఒంటి మీద పెట్టుకుంటే ఎర్రగా అయిందంటే స్కిన్. ఇక్కడ మన రోహిత్కు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రోహిత్ 110 పెట్టుకుంటే హ్యాట్స్ ఆఫ్, అండ్ జోష్న కూడా తక్కువ కాదు, 80 క్లిప్స్ పెట్టుకుందంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టే. సో రుచిత ఉంది, రుచిత ఐస్ వాటర్ ఛాలెంజ్లో జస్ట్ 4 secondsతో ఓడిపోయిన అమ్మాయి ఉంది. అమన్ ఉన్నాడు, 2 టాస్క్లు ఆడిండు, 2 టాస్క్లు ఓడిపోయాడు. యాంకర్ ప్రియా ఉంది, ఒక టాస్క్ ఆడింది, ఓడిపోయింది. గాయత్రి ఉంది, ఒక టాస్క్ ఆడింది, జస్ట్ 4 క్లిప్స్ పెట్టుకుని అబ్బో నాకు నొప్పి అని చెప్పి వదిలేసింది అని అంటున్నారు. ఇంకా ఫూటా ఉన్నాడు, ఏ టాస్క్ ఆడలేదు. ఫూటాని మరీ స్పెషల్గా పిలిపించారు అంట, ఏదో మనకి లోపల వర్గాల వినికిడి ప్రకారంగా ఫూటాని స్పెసిఫిక్గా నువ్వు రావాలి, నువ్వు ఉండాలి, నువ్వు కావాలి అన్నట్టుగా పిలిపించారట. కానీ మనోడికి తెలుగు వస్తలేదట, మొత్తానికి తెలుగు అసలు మాట్లాడడానికి అయితలేదు కాబట్టి అతన్ని వదిలేసారు అన్నట్టు. ఏదో నతిపిత్తి ఏదో కొంచెంగా 4 పదాలు కెమెరా కోసం మాట్లాడేసి వదిలేస్తుండు. దానివల్ల జనాలంతా కూడా తెలుగులో మాట్లాడుతుండు జపాన్ అయినా అన్నారు, కానీ ఆయనకి తెలుగు వస్తలేదట. సో ఓకే, లయ ఒక టాస్క్ ఆడింది, ఓడిపోయిన పర్సన్. వెంకట ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు. సో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వో నేనో జడ్జెస్ అంటే మనం ఏం చేస్తాం? అరే జోష్నరా బాగా బట్టల క్లిప్లు అంతా కష్టపడి పెట్టుకుంది, అబ్బాయిలతో పోటీ పడ్డది, గ్రేట్. అరే రుచితారా జస్ట్ 4 secondsలో పోయింది, వీళ్ళని సెలెక్ట్ చేద్దాం, వీళ్ళని రిజెక్ట్ చేద్దాం అంటే ఒకవేళ అట్లనే రిజెక్ట్ చేయాలి, అట్లనే సెలెక్ట్ చేయాలి, టాస్క్లు పెట్టకుండా అంటే మనం అనుకుంటాం. సరే నెక్స్ట్ ఎవరు ఉన్నారా అంటే అమన్ 2 టాస్క్లు ఆడిండు, మరి 2 టాస్క్లు అంటే ఆపర్చునిటీలు వచ్చినట్టుగా ఇట్లాంటివన్నీ మనం లెక్కలు వేసుకుంటాం. కానీ మనం ఏంటంటే సామాన్య మానవులు, మనం ఏంటంటే కింది లెక్కలు వేస్తాం. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళ మ్యానిపులేషన్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి. సో వాళ్ళు ఏం చేశారట అంటే మనం ఎపిసోడ్ చూసి ఇంకా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పేటి అని పైన మాటలే, ఎపిసోడ్ చూసినాక ఇంకా గట్టిగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే సుమ, జోష్న, రుచిత మీరు ఇంటికి వెళ్ళండి, ఫూటా నువ్వు టాటా బై బై చెప్పి జపాన్ పో దబై, లయ నువ్వు కూడా టాటా బై చెప్పి వెళ్ళు, అమన్, యాంకర్ ప్రియా అండ్ గాయత్రి మేము ముగ్గురిని మేము తీసుకుంటున్నాం టాప్ 15లోకి అని చెప్పి తీసుకున్నారంట. ఆల్రెడీ 12 అయ్యారు, వీళ్ళు ముగ్గురు మొత్తం 15. అరే ఎందుకు యాంకర్ ప్రియని తీసుకున్నారు అంటే యాంకర్ ప్రియ వెరీ టాకెటివ్ కాబట్టి తీసుకున్నారు. యాంకర్ ప్రియకి ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ బాగుంటుంది వినడానికి కానీ చూడడానికి కానీ. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ బిగ్ బాస్ హౌస్కి సెలెక్ట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్కి వస్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా కొంచెం స్టోరీ బలంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అంటే ఒక కూతురు బాధ్యతను తీసుకొని కుటుంబాన్ని అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి అన్న కసితో పని చేస్తే ఎట్లుంటుంది. అండ్ యాంకర్ ప్రియ చాలా మంచిగా మాట్లాడుతుంది, అంటే ఫటాఫట గలగలగలగలగలగల మాట్లాడే అమ్మాయి. సో టాకటివ్గా ఉంది అన్న పాయింట్ మీదకి తీసుకున్నారంట. అవసరం బేసిక్గా అందరూ టాస్క్లు ఆడేటోళ్ళే కాదు కదా, మాట్లాడేటోళ్ళు కూడా అవసరం కాబట్టి యాంకర్ ప్రియని తీసుకున్నారు. మరి గాయత్రిని ఏ బేసిస్ మీద తీసుకున్నారు అంటే వీ డోంట్ నో ఎందుకు తీసుకున్నారని నాకు తెలియదు. మన ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది అంటే గాయత్రి కూడా టాకటివ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇంకా అమన్ సంగతి ఏంటంటే అమన్ గురించి మనకు బయట రూమర్స్ వినబడుతున్నాయి, అది ఎంత నిజమో మనం చెప్పలేము, చూస్తే కానీ తెలియదు కాబట్టి మనం మాట్లాడడానికి లేదు. అమన్ మనకి లవ్ ట్రాక్కి బాగా సెట్ అవుతాడు అన్న పాయింట్ మీద పేరు వినబడుతుంది. సో దానికోసం తీసుకున్నారా
ఎందుకంటే అమన్ 2 టాస్క్‌లు ఓడిపోయిండు కదా! అఫ్‌కోర్స్ ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళే. ఇప్పుడు జోష్న కూడా గెలిచిన అమ్మాయి కాదు. కాకపోతే చెప్తున్నా. అమన్ 2 టాస్క్‌లలో పార్టిసిపేట్ చేసి దీపక్ తోటి సమానంగానే ఊదిండు కదా! అన్న పాయింట్‌తో తీసుకున్నారు అని అంటున్నారు. సో, దాని వెనకాల రీజన్స్ ఉంటాయి అబ్బా ఇట్లాంటివి. అంటే ఇతను తీసుకుంటే ఉపయోగపడతాడేమో లవ్ ట్రాక్‌కి అన్న పాయింట్ వస్తే తీసుకుంటారు కూడా. సో, అది తప్పులేదు. ఎందుకంటే ఇది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ షో. మళ్ళీ మళ్ళీ చెప్తానా ఇది వ్యక్తిత్వ వికాసం, మానసిక ఉల్లాస పరిపక్వ పరిపుల్ల కలాపి జాలం ఘటక చరిత్కరేరు కరకంపిత్సాలం అనుకోకుర్రి. ఇట్స్ జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ షో. టీఆర్‌పీ గేమ్ షో. ఆల్రెడీ ఇప్పుడే మీ కామన్ మ్యాన్ ఆడిషన్‌లలో బయటకు వచ్చిన వాళ్ళందరూ చెప్తుంటే మీకు అర్థమైతుండొచ్చు. ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ షో. కొంచెం లవ్వు, కొంచెం స్పైస్, కొంచెం ఫ్రెండ్‌షిప్, కొంచెం ఫైట్ ఇట్లాంటివి చూపించగలిగే, ఆ డ్రామాని క్రియేట్ చేయగలిగేంత నేచర్ ఉండి, కంటెంట్‌ని క్రియేట్ చేయగలిగేంత నేచర్ ఉన్నోళ్ళని ఖచ్చితంగా లోపలికి లాగే ప్రయత్నం చేస్తారు. తప్పు లేదు, తప్పు కాదు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ షో. మళ్ళా చెప్తాను. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ షో. టీఆర్‌పీ గేమ్ షో. ఓకే. ఇక్కడి వరకు మనకు ఒక 2 ఎపిసోడ్‌లలో కంప్లీట్ చేసి, ఆ తర్వాత రిజెక్ట్ అయినోళ్ళకి టాటా బై బై చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించేసిర్రు. సెలెక్ట్ అయినోళ్ళకి డ్రెస్ చేంజ్, కొద్దిసేపు రెస్ట్ తీసుకోరి, తినుర్రి బుక్కడంతా, మళ్ళీ మనం ఒక ఎపిసోడ్ చేసుకుందాం అని చెప్పి రాత్రి ఒక ఎపిసోడ్ స్టార్ట్. ఆ ఎపిసోడ్ తెల్లారగట్ల 5 దాకా షూటింగ్ జరిగింది. కాబట్టి అక్కడ ఏం జరిగిందో మనకు ఇన్ఫర్మేషన్ లేదు. ఏముంటుంది బట్ టాప్ 15 అనగానే ఇక మళ్ళీ టాస్క్‌లు పెడతారు. నామినేషన్స్ కైండ్ ఆఫ్ ప్రక్రియలు పెడతారు. అట్నే నెంబర్ గేమ్ పెడతారు. 1-15 పెట్టి నీదే ప్లేస్ నిలబడు అన్నట్టుగా పెడతారు. ఇట్లాంటి ఆర్గ్యుమెంటల్ అండ్ హౌస్‌కి సంబంధించిన టాస్కులు పెడతారు. అదే మనకి లాస్ట్ టైం కదా! క్లీనింగు, స్వీపింగు, బోళ్ళు కడగడింగు ఇట్లా హౌస్ హోల్డ్‌కి సంబంధించిన టాస్కులు ఉంటాయి కదా! అట్లాంటి టాస్కులు పెడతారు. ఇక వింతగా ఏదో ఒకటి చేస్తా ఉంటారు అన్నట్టు. సో, హౌస్‌లో మనం చేసేటియన్నీ ఇక్కడ చేపియడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ చూసి గివేంద్ర అగ్నిపరీక్షకి ఇట్లాంటి టాస్కులు పెట్టారని మనం తిట్టుకున్నాం పోయినసారి. కానీ హౌస్‌లో పోతే గవే చేసేది ఉంటుంది. సో, ఈసారి హౌస్ థీమ్ ఎట్లుండబోతుందో, ఈసారి హౌస్ ప్యాటర్న్ ఎట్లుండబోతుందో, ఆ ప్యాటర్న్‌లో, ఆ థీమ్‌లో, ఆ స్టైల్‌లోనే ఇక్కడ అగ్ని పరీక్షల టాస్కులన్నీ ఉంటాయి. కాబట్టి మనకు అగ్ని పరీక్షల టాస్కులు చూసుకొని నవ్వుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ బిగ్ బాస్‌లో రిజంబుల్ అయితాయి, కనబడతాయి. అవన్నీ మనకు బిగ్ బాస్‌లో ఉండబోయే ప్యాటర్న్ అని అర్థం చేసుకోవాలి. ఇది మ్యాటర్. సో, నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను సాయంత్రం వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. దిస్ ఈజ్ యువర్ సెల్ఫ్ శ్రీనివాస్ అలియాస్ 65 షబ్బా కేర్.